హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫైనల్గా మేమైతే తిరుపతికి వెళ్ళాము. సో వెంకటేశ్వర స్వామి పిలుపు లేనిదే మనము తిరుపతికి వెళ్ళలేమంటారు కదా. మాకైతే ఆ పిలుపు వచ్చిందండి. సో కింద ఎస్ఎస్టీ టోకెన్స్ తీసేసుకొని పైకి అయితే బయలుదేరాము. బస్సులో చూసుకుంటే మనకు పర్ పర్సన్ 90 రూపీస్ అయితే పడింది. టోటల్ 180 రూపీస్ అనమాట. ఇక్కడ చూసుకుంటే నేను వచ్చి నియర్లీ ఒక 10 ఇయర్స్ పైన అయితే అయ్యింది. సో అప్పుడు చూసుకుంటే ఇలాంటివి ఏమీ లేవు, చాలా చేంజెస్ ఉన్నాయి. బట్ మా బాబు చూసుకుంటే రీసెంట్గా వచ్చారు, తనకి చాలా చేంజెస్ కనిపించాయి. సో ఇలాగా మన తిరుపతిని ఎప్పుడు చూసినా కానీ చేంజెస్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. సో ఇక ఈ కాంప్లెక్స్ ఉంటుంది కదా, ఇది వచ్చేసరికి కట్టడంలో ఉండింది లాస్ట్ టైం మా బావ వచ్చినప్పుడు. ఇప్పుడు ఫైనల్గా అయితే అది పూర్తయిపోయింది. అదేనండి వెంకటాద్రి నిలయం. సో ఇక్కడ చూసుకుంటే ఎంత పెద్ద బిల్డింగ్ అంటే చాలా పెద్దదండి. చూస్తుంటేనే చాలా పొడుగుంది, చాలా స్పేసెస్ ఉన్నట్టుంది. దీంట్లో ఎలా బుకింగ్ చేసుకోవాలి లేదా ఇది ఫ్రీ అనేది నాకు ఐడియా లేదు. మీకు కనుక తెలుసుంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో ఇది వచ్చేసరికి చాలా స్పేషియస్గా కూడా ఉంటుందని చెప్పి మా రిలేటివ్స్ చెప్తుంటే విన్నాము. మేబీ ఇది ఫ్రీ అనుకుంటున్నాను, అవునా కాదనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఫైనల్గా మమ్మల్ని అయితే ఒక న్యూ ప్లేస్లో అంటే కొత్త బస్ స్టాప్లో అయితే దింపారు. సో మా రూము చాలా దూరం, ఇంకా వెతుక్కొని వెళ్ళేసరికి లేట్ అయిపోయింది. ఇక నెక్స్ట్ పార్ట్ కోసం అయితే వెయిట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బై బాయ్.